బాగున్నావు నాయనమ్మ? ఏం పని చేస్తున్నావు? ఏం పని అమ్మ, తింటున్నా కూర్చుంటున్నా. ఇంకేం పని ఉండదమ్మ, చేత కాకుండా అయింది. ఏం పని లేదు. ఆ కొడుకు ఇట్టుకోతే కొడుకు ఇట్టుకోతే ఇంత తాగుతా ఆహా. పోతా. నీ కొడుకులు ఏం చేస్తారు? తాళ్ళు ఎక్కుతారు ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు ఏమో ఆటో తోలుతారు. అవునా? ఈ గవర్నమెంట్ మంచిగానే ఉందా? కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉందా? కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉన్నదమ్మా, ఈ గవర్నమెంట్ మంచి లేదు. ఎందుకు పింఛన్ ఇట్లా వస్తలేదా? ఎట్లా వస్తుంది కానీ అంత దండగా. ఆయనే మంచిగా, కేసీఆర్ మంచిగా చూసిండు. అంతేనా? ఆ, ఉమ్. కేసీఆర్ మంచిగా చూసిండు ఆయన. ఎందుకు నీ మనవలకు మనవరాలకు నౌకరు వస్తలేదా? ఎట్లా? ఏ మనవలకు లేదు. ఒక మనవానికి బయట దేశం పోయిండు. ఒక మనవానికి కొడుకు పిల్లగా బిడ్డ పిల్లగానికి వచ్చింది నౌకరి, ఆ. పోలీసు నౌకరి. మనవరాళ్ళు ఎంతమంది? మనవాళ్ళు ఎంతమంది? ఇద్దరే మనవరాళ్ళు, 6 మనవాళ్ళు. అవునా? మరి మనవరాళ్ళు మనవాళ్ళు కొడుకులు బిడ్డలు మంచిగా చూసుకుంటారా? మంచిగానే చూసుకుంటారు. ఊళ్ళో ఉంటావా హైదరాబాద్లో ఉంటావా? ఊళ్ళోనే ఉంటా. నీకేమన్నా మరి శిలక పైసలు వస్తాయా? వస్తాయి వస్తాయి. ఓకని ఇస్తావా మన వాళ్ళకి కొడుకులాక ఉంచుకుంటా? ఎవరికి గప్పుడు అద్దతులో నీతి కద్దతులో బంగారం చేయించిన మనవలకు నారవగానికి నొప్పికి అవుతుంది. ఎందుకు? ఏం రోగం వచ్చింది ఆయనమ్మ? నాకు అమ్మ పిడుసు వస్తుంది. గోళీలు ఆడతావా? గోళీలు ఆడతా. నెలకు 1000 రూపాయల గోళీలు. ఊళ్ళో మరి టైంపాస్ అవుతుందా? ఏమన్నా పని చేసుకుంటావు? ఏం పని చేయ చేత అయితే లేదు. చిన్న చేతనైనా రోజులు ఇంత సార్ అమ్ముకున్నా, ఇంత చిలకలో పని చేసుకున్నా కానీ ఇప్పుడు చేతనైతే లేదు. ఏ పని చేస్తలేదు. మరి పైసలు ఎట్లా వస్తాయి నీకు? మరి కొడుకులు ఏమన్నా పెడతారా? బియ్యం గియ్యం బియ్యం వేస్తారు. కొడుకులు కూడా మంచిగా చూసుకుంటారా? మంచిగానే చూసుకుంటారు. మనవాళ్ళు మనవరాళ్ళు అంతా నిమ్మలమేనా? మరి నిమ్మలమే. గడికైతే నిమ్మలమే. ఇంకా మరి మీ ఊర్లో అందరూ దోస్తులు మీరు అందరూ మంచిగా మాట్లాడుకుంటారు అయితే? ఎంతమంది దోస్తులు? ఉండవు, 4 3 వేరాళ్ళం, ఒకరు కాపాయం ఉంటావు. 4 మంచి కల్లా ఆడకట్టుకు. మీ బజార్లో ఇంకా కూర్చొని ముచ్చట వేసుకుంటూ ఉంటారా? ఇంకా మీ కొడుకుల పేర్లు ఏం పేర్లు? జంగయ్య పెద్ద ఆయన పేరు, సత్యనారి నడిపి ఆయన పేరు, వెంకటేశ చిన్న ఆయన పేరు. మీ కోడళ్ళ పేరు? పెద్ద ఆయన పేరు లక్ష్మమ్మ, నడిపి ఆయన పేరు విజయ్య, చిన్న ఆయన పేరు పోయమ్మ పేరు అలివేలు. ఆయన చచ్చిపోయేది కానీ చచ్చిపోయింది. ఇప్పుడు ఇంకా